హలో, నేను మీ శేషరావు. మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి గుర్తొచ్చేటువంటి పేరు నారా లోకేష్. ఆ మంగళగిరిలో ఏం జరగబోతుంది వచ్చే ఎన్నికల్లో అనే దాని మీద ఆసక్తి నెలకొన్నప్పటికీ కూడా ముందుగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందనేటువంటి సంకేతాలు వినిపిస్తున్నాయి. దానికి కారణం ఇటీవల కాలంలో జరిగినటువంటి అనేకమైనటువంటి మార్పులు. ఇప్పటికే లోకేష్ కి ధీటైనటువంటి అభ్యర్థి ఎవరు అనే దాని మీద గందరగోళంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఆ క్రమంలో ఇప్పటికే ముగ్గురిని మార్చారు. రాబోయేటువంటి రోజుల్లో ఇంకా మార్పులు ఉంటాయా అనే సందేహం కూడా ఉంది. ప్రస్తుతం అయితే తాజాగా లావణ్య ఆవిడ్ని అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. తాజాగా దాదాపు 9వ లిస్టులో. సో లావణ్య పోటీ చేయబోతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి. తెలుగుదేశం పార్టీ నుంచి నారా లోకేష్ పోటీలో ఉన్నారు. ఆల్రెడీ ప్రచారం కూడా చేస్తూ ఉన్నారు. సో గెలుపు ఓటములు ఈసారి ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది? ఎందుకంటే గత ఎన్నికల్లో నారా లోకేష్ పోటీ చేసి అక్కడి నుంచి ఆర్కే రామకృష్ణారెడ్డి మీద ఓడిపోవడం జరిగింది. అయితే ఇప్పుడు రామకృష్ణారెడ్డి గ్రాఫ్ బాగలేదని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆయన మార్చేశారు. సో ఇప్పుడు తాజా పరిణామాల నేపథ్యంలో అక్కడ రాబోయేటువంటి ఎన్నికల్లో ఏ విధంగా ఉండబోతుంది అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా మురుగుడు లావణ్య మంగళగిరి వైసీపీ ఇన్ఛార్జి తాజాగా ప్రకటించడం జరిగింది. మురుగుడు హనుమంతరావు కోడలు ప్లస్ కాంట్రు కమల కుమార్తె లావణ్య. ఇక్కడ మురుగుడు హనుమంతరావు మనకు ఫోటోలో కనిపిస్తూ ఉన్నారు. సో రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చారు. కానీ రాజకీయాలతో ప్రత్యక్ష సంబంధాలు ఇప్పటి వరకు కూడా లావణ్యకు లేవు. మంగళగిరి అభ్యర్థి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక రకాలుగా పలు మార్గాల ద్వారా అన్వేషణ చేసి చివరికి లావణ్యను ఫైనల్ చేయడం జరిగింది. సో నారా లోకేష్ కు పోటీ ఇచ్చే వ్యక్తి కోసం సుదీర్ఘ అన్వేషణ చేసినటువంటి విషయం మనందరికి కూడా తెలిసింది. ఆ అన్వేషణ తర్వాత బయటకు వచ్చినటువంటి అభ్యర్థి లావణ్యగా మనం చెప్పుకోవచ్చు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని పక్కన పెట్టేశారు జగన్మోహన్ రెడ్డి. దాదాపు 3 నెలల క్రితమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఆర్కే వెళ్ళిపోయారు. మళ్ళా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఇదంతా కూడా ఒక గేమ్ అని చెప్పి రాజకీయ వర్గాల్లో నడుస్తున్నటువంటి చర్చ. ఆర్కే స్థానంలో ఇన్ఛార్జిగా గంజి చిరంజీవిని నియమించారు. ఆర్కే రాజీనామా చేసి వెళ్ళిపోయిన తర్వాత గంజి చిరంజీవి ఆప్కో చైర్మన్ గా కూడా ఉన్నాడు. ఇప్పుడు కొన్ని రోజులకి గంజి చిరంజీవిని తప్పించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ బాగలేదని పక్కన పెట్టేసింది. పక్కన పెట్టి ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతూ ఉన్న పరిస్థితుల్లో లావణ్య కనిపించారు. లోకేష్ ముందు తేలిపోతాడనేటువంటిది అభిప్రాయంతో గంజి చిరంజీవికి ఉద్వాసన పలికారు. తాజాగా మంగళగిరి ఇన్ఛార్జిగా మురుగుడు లావణ్యను నియమించడం జరిగింది. సో మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కుమార్తె లావణ్య. కాండ్రు కమల ఆల్రెడీ ఎన్ని పార్టీలు మారారో మనందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీలు మార్చారు. ఆమె మాజీ ఎమ్మెల్యే, ఆమె కుమార్తె లావణ్య. మాజీ ఎమ్మెల్యే మురుగుడు హనుమంతరావు కోడలు కూడా. మురుగుడు హనుమంతరావు అందరికీ తెలిసినటువంటి సీనియర్ పొలిటీషియన్. గతంలో మంగళగిరి అంటే మురుగుడు హనుమంతరావు పేరు గుర్తొచ్చేది. ఆమె కోడలు లావణ్య. సో పుట్టినిల్లు అత్తారింటి ఉమ్మడి రాజకీయ నేపథ్యం ఉంది ఆవిడికి. ఆ 2 కుటుంబాల రాజకీయ వారసత్వం నుంచి వస్తున్నటువంటి లావణ్య ఇప్పుడు మంగళగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నారు. సో రాజధానిని నాశనం చేయడంతో మంగళగిరిలో వైసీపీకి ఎదురుగాలి. ఇదే ఒక పెద్ద మైనస్ పాయింట్. అసలు వైసీపీకి పోటీ చేయడానికి అభ్యర్థి దొరకరు అనేటువంటి పరిస్థితి అక్కడ నెలకొన్నటువంటి ప్రస్తుత సమయంలో లావణ్య బెస్ట్ క్యాండిడేట్ అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తెర మీదకు తీసుకొచ్చారు. వైసీపీని గ్రామస్థాయి లీడర్లు వదిలిపెట్టేస్తూ ఉన్నారు. దానికి కారణం అమరావతి రాజధాని లేకుండా చేశారు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక అసంతృప్తి అక్కడ ఉండేటువంటి ప్రజల్లో బలంగా ఉంది. సామాజిక సమీకరణాలపైనే జగన్ దృష్టి పెట్టారు. ఆ సామాజిక సమీకరణల నుంచే ఇప్పుడు లావణ్యను తెర మీదకు తీసుకురావడం కూడా జరిగింది. సో గత ఎన్నికల్లో ఆయా పార్టీలకు వచ్చినటువంటి ఓట్ బ్యాంక్ని కనుక తీసుకుంటే రాబోయేటువంటి ఎన్నికల్లో ఎవరు గెలిచేటువంటి అవకాశం ఉంది అనే దాని మీద మనం ఒక అభిప్రాయానికి రావచ్చు. 2009 ఎన్నికలను కనుక మనం తీసుకుంటే అక్కడ ముక్కోణ పోటీ జరిగింది. ముక్కోణ పోటీలో కాంగ్రెస్ పార్టీ, ప్రజారాజ్యం పార్టీ, ఆడ సిపిఐ, సిపిఎం కూడా బలంగా ఉంటాయి కొంతమేరకు. అవి కూడా పోటీలో ఉన్నాయి. బీజేపీ మొత్తం 5 పార్టీలు ప్రధానంగా కనిపిస్తున్నాయి 2009 ఎన్నికల్లో. అయితే అక్కడ సిపిఐ, సిపిఎం, బీజేపీ అంటే
ఆ ఎన్నికల్లో 2009 ఎన్నికల్లో బీజేపీ అక్కడి నుంచి పోటీ చేసింది. కాంగ్రెస్ పార్టీ కమలా కాండ్రు ఆమె 32.50% ఓట్లను సాధించగలిగారు. పిఆర్పి 24.61, సిపిఎం 15.77, సిపిఐ 15.54, బీజేపీ వచ్చేసి 1.54. అంటే ఇక్కడ మనం 2009 ఎన్నికలు దాని ఫలితాలు తీసుకుంటే సిపిఐ సిపిఎం బలంగా ఉన్నాయి, ఎంతో కొంత ఓట్ బ్యాంక్ని కలిగి ఉన్నాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాండ్రు కమల 12,762 ఓట్లతోటి గెలవడం జరిగింది. 2004 ఎన్నికలను తీసుకుంటే 2004 కూడా మనం పరిశీలించవచ్చు. 2009 మనం 2004లో ఆడ కాంగ్రెస్, బీజేపీ, సిపిఎం పోటీ చేసింది. మురుగుడు హనుమంతరావు 36.69% వచ్చింది ఆయనకి. బీజేపీకి వచ్చేసి తమ్మిశెట్టి జానకీదేవి 31.99 రావడం జరిగింది. సిపిఎం అక్కడ పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో సిపిఐ కూడా మద్దతు ఇచ్చింది 29.38. అంటే ఈ రెండు ఎన్నికలను బట్టి దాదాపుగా 30% ఓట్ బ్యాంకు సిపిఐ సిపిఎంకి ఉంది అని చెప్పి మనం ఒక అభిప్రాయానికి రావచ్చు. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామం వల్ల అక్కడ రెండు కమ్యూనిస్ట్ పార్టీలు, ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు బలహీనపడ్డాయి. దానికి ఉదాహరణ ఏంటంటే మనం 2014 ఎన్నికలు తీసుకుంటే ఈ 2014 ఎన్నికల్లో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆర్ రామకృష్ణారెడ్డి పోటీ చేశారు, టీడీపీ గంజి చిరంజీవి పోటీ చేశారు, సిపిఎం రాహుల్, సిపిఐ ముప్పాళ్ళ నాగేశ్వరరావు వీళ్ళు బలమైనటువంటి లీడర్లు. సిపిఐ సిపిఎం తరఫున కాంగ్రెస్ రామకృష్ణారెడ్డి. సో కాంగ్రెస్ పార్టీకి అసలు ఇక్కడ డిపాజిట్లు కూడా లేవు. సో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆడ రామకృష్ణారెడ్డి మనం తీసుకుంటే కనుక 44.73% వచ్చింది 2014 ఎన్నికల్లో, 44.73. సో గంజి చిరంజీవికి 44.73. సో ఈక్వల్గా వచ్చాయి 44.73, 44. ఆల్మోస్ట్ తెలుగుదేశం పార్టీ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2014 ఎన్నికల్లో నువ్వా నేనన్నట్టు సేమ్ పర్సంటేజ్లో ఎలాంటి తేడా లేదు. అయితే మొత్తం మెజారిటీ వచ్చేటప్పుడు కేవలం 12 ఓట్లు, కేవలం 12 ఓట్లతోటే ఆళ్ల రామకృష్ణారెడ్డి 2014లో మంగళగిరి నుంచి గెలుపొందారు. కేవలం 12 ఓట్లు. అంటే 6 ఓట్లు 7 ఓట్లు కనుక ఓటు ఉండదు గంజి చిరంజీవికి. సో పార్టీ వైజ్ పర్సంటేజ్ తీసుకుంటే 44 వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అలాగే టీడీపీకి. ఆ ఎన్నికల్లో సిపిఐ సిపిఎంకి ఆ రెండు ఉభయ కమ్యూనిస్ట్ పార్టీల ప్రభావం కోల్పోయాయని చెప్పొచ్చు. 30% గత ఎన్నికల్లో కనిపించినటువంటి ఓట్ బ్యాంక్ కాస్త రెండు పార్టీలు కలిపి 6% కూడా రాలేదు 2014 ఎన్నికల్లో. ఇక 2019 ఎన్నికలు కనుక మనం తీసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేసి 45.47, తెలుగుదేశం పార్టీకి వచ్చేసి 42.14%. ఆ ఎన్నికల్లో లోకేష్ నారా పోటీ చేశారు, ఆళ్ల రామకృష్ణారెడ్డి పోటీ చేశారు. అక్కడ సిపిఐ పోటీ చేసింది 4.5 ఓట్ బ్యాంక్ వచ్చింది పర్సంటేజ్, బీజేపీ 0.0. సో కమ్యూనిస్టులు ఉన్నారు ఎంతకంత, ఒక 6% ఉంటారు రెండు కమ్యూనిస్ట్ పార్టీలు కలిపి. ఇప్పటికి కూడా డెట్ స్టోరేజ్లో కూడా 4.5% అక్కడ ఉంది. అంటే కమ్యూనిస్టుల యొక్క ప్రభావం ఎంతో కొంత ఉంది. స్వల్ప మెజార్టీతో ఓడిపోయేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో గంజి చిరంజీవి లాంటి వాళ్ళు, వాళ్ళ యొక్క తలరాతల్ని మారుస్తారు కమ్యూనిస్టులు అని చెప్పి చెప్పొచ్చు ఈ పర్సంటేజ్ని బట్టి. జస్ట్ 1%, 2% కదా, ఇక్కడ 4% ఉంది. గత ఎన్నికల్లో రెండు పార్టీ కలిపి 6% ఉంది. గత ఎన్నికల్లో వచ్చేసరికి 4.5 ఉంది పర్సంటేజ్. సో ఆ ఎన్నికల్లో నారా లోకేష్ 42.14% సాధించారు. ఇప్పుడు కనుక సిపిఐ లేకపోయినట్టయితే ఈ ఓట్ బ్యాంక్ ఇటు నారా లోకేష్కి యాడ్ అయ్యింది, నారా లోకేష్ గెలిచిండేవాళ్ళు అక్కడ. సో 45.47 అనేది హైయెస్ట్ పర్సంటేజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో వచ్చినటువంటి ఓట్ బ్యాంక్. అయితే ఈసారి కమ్యూనిస్టులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలని ఉన్నారు. అలాగే లోకల్గా ఉండేటువంటి లీడర్లు కూడా అమరావతిని లేకుండా చేశారు అని చెప్పి
వాళ్ళు కూడా వ్యతిరేకత అయ్యి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలని అని ఒక అభిప్రాయానికి వచ్చారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాండిడేట్, అక్కడ కాండ్రు కమలా ఉండొచ్చు, కాండ్రు కమలా కుమార్తె ఉండొచ్చు, మురుగుడు హనుమంతరావు కోడలు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. కానీ అక్కడ ఉండేటువంటి గ్రామాల ప్రజలు అమరావతిని రాజధానిగా లేకుండా చేశారు. దాని కారణంగా అపారమైనటువంటి నష్టం జరిగింది అనేటువంటి అభిప్రాయంతో మంగళగిరిలో ఉండేటువంటి ఓటర్లు ఉన్నారు. అందుకే ఆళ్ల రామకృష్ణారెడ్డి గ్రాఫ్ దారుణంగా పడిపోయింది. ఆళ్ల రామకృష్ణారెడ్డి అక్కడ అమరావతి లేకుండా చేయడానికి ఆయన కోర్టు కేసులు వేసి గందరగోళం చేశారు. ఆ నేపథ్యంలోనే ఆయన గ్రాఫ్ పడిపోయింది. ఆయన లాభం లేదని చెప్పి ఆయన్ని బయటికి పంపించారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అభ్యర్థిని ఎవరిని పెట్టినప్పటికీ కూడా ఈసారి ఏం జరగబోతుంది అనేది పైనీర్ సంస్థ తాజాగా ఒక సర్వే చేసింది. ఆ సర్వే ప్రకారం మనం చూస్తే ఇది గుంటూరు లోక్సభ పరిధిలో వస్తుంది మంగళగిరి. సో గుంటూరు లోక్సభ పరిధిలో చూస్తే కనుక తాడికొండ, మంగళగిరి, పొన్నూరు, తెనాలి, పత్తిపాడు, గుంటూరు వెస్ట్, గుంటూరు ఈస్ట్ ఇవి వచ్చేటువంటి అసెంబ్లీ స్థానాలు. లోక్సభకు వచ్చేటప్పటికి చాలా క్లియర్గా తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి గెలుచుకుంటుందనేది తాజా సర్వే వేస్తున్నటువంటి అంచనా. దాని పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్ తాడికొండ, గుంటూరు ఈస్ట్ తప్ప మిగతావన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి చాలా ఎడ్జి ఉన్నట్టుగా అనిపిస్తుంది. అంటే తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం. దాంట్లో మంగళగిరి చాలా క్లియర్గా తెలుగుదేశం పార్టీ జనసేన గెలుస్తుందని చెప్పి అంచనా వేస్తుంది. పొన్నూరు అంతే, తెనాలి, పత్తిపాడు, గుంటూరు వెస్ట్ ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి ఉంది. ఓట్ పర్సంటేజ్కి వచ్చేటప్పటికి ఆ లోక్సభ పరిధిలో 54% తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి ఉంటుంది అని చెప్పి అంచనా వేస్తుంది. 41% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి 2, బీజేపీకి 2, ఇతరులకు 1 అన్నారు. ఈ 41% కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి యాక్చువల్గా తగ్గే అవకాశం ఉంది. కారణం ఏంటంటే అమరావతి రాజధానికి సంబంధించినటువంటి విషయంలో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా వ్యవహరించింది అనేది రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలన్నీ అందరికంటే కూడా మంగళగిరి ప్రజలకు బాగా తెలుసు. అందుకే ఈ పర్సెంటేజ్ కూడా 41% కూడా ఎలక్షన్లు వచ్చే నాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లభించకపోవచ్చు అనేది ఆ సర్వే సారాంశం. ఎందుకంటే గ్రాఫ్ తగ్గుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. 44% యాజ్ ఆఫ్ నౌ తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి ఉంది. సో కాబట్టి మంగళగిరి అనేది ఈసారి తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి ఎలా పోతుంది. 100కి 100% లోకేష్ అక్కడి నుంచి ఎమ్మెల్యే కాబోతూ ఉన్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో లోకేష్ మంగళగిరి నుంచి ఎమ్మెల్యే కాబోతున్నారు, ఎమ్మెల్యేగా గెలవబోతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఎవరిని పెట్టినా కానీ ఆయనే గెలుస్తారు అనేది తాజా సర్వేలు చెప్తున్నాయి. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా చెప్తూ ఉన్నాయి. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం అక్కడ అభ్యర్థిని మార్చి రకరకాల ప్రయోగాలు చేస్తుంది. ఇప్పటికీ 3 సార్లు మార్చింది. అనేక మంది అభ్యర్థులు తెర మీదకి తీసుకొచ్చింది. లావణ్యనైనా సరే చివరి వరకు ఉంచుతారా, లేదంటే తీరా ఎన్నికల షెడ్యూల్ వచ్చేటప్పటికి మారుస్తారా అనేటువంటి సందేహం కూడా ఉంది. ఇప్పుడు గంజి చిరంజీవి ఎవరైతే ఉన్నారో గంజి చిరంజీవి కూడా అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీలో మళ్ళీ చేరేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి తాజాగా చర్చ కూడా జరుగుతుంది. అక్కడ ఉండేటువంటి పరిణామాల మీద స్పష్టత రావాలంటే కనుక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాలి. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ఇప్పటికే గ్రామస్థాయి లీడర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి తెలుగుదేశం పార్టీలో చేరుతూ ఉన్నారు. సో గంజి చిరంజీవి కూడా రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీలో చేరేటువంటి అవకాశం ఉందని కూడా వినిపిస్తున్నటువంటి ప్రస్తుతంలో ఒకవేళ గంజి చిరంజీవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా ఈసారి తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి తరఫు నుంచి నారా లోకేష్ 100కి 100% మంగళగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి చాలా క్లియర్గా సర్వేలు అంచనా వేస్తున్నాయి. సో రాబోయేటువంటి రోజుల్లో మరి లావణ్యని పోటీగా దించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏం సమాధానం చెప్తారనేది చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.